హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 188 మంది యువ ఐపీఎస్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. 76వ రెగ్యులర్ రిక్రూట్ ఐపీఎస్ బ్యాచ్కు చెందిన వీరి పాసింగ్ అవుట్ పరేడ్ నేడు జరగనుంది. ఈ పరేడ్కు ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ పాల్గొనున్నారు. దీనిపై మరిన్ని వివరాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ నుంచి శిక్షణ పూర్తి చేసుకున్న 207 మంది ఐపీఎస్లు త్వరలో విధుల్లో చేరనున్నారు. మన దేశానికి చెందిన 188 మంది ప్రొబేషనర్లతో పాటు నేపాల్, రాయల్ భూటాన్, మారిషస్, మాల్దీవులకు చెందిన 19 మంది ట్రైనీలు ఎన్పీఎస్ శిక్షణ పూర్తి చేసుకున్నారు. 11 నెలల కఠోర శిక్షణ పూర్తి చేసుకున్న ట్రైనీ ఐపీఎస్లు పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొంటారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ముఖ్య అతిథిగా పాల్గొని పరేడ్ను సమీక్షిస్తారు. కేరళకు చెందిన ప్రొబేషనర్ అచ్యుత్ అశోక్ పరేడ్కు నేతృత్వం వహిస్తారు. పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో ఇంజనీరింగ్ పట్టభద్రులు అత్యధికంగా ఉండగా ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారు కూడా ఉన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న 188 మంది భారతీయ ట్రైనీ ఐపీఎస్లో ఇంజనీరింగ్ చదివిన వారు 109 మంది, ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారు 15 మంది ఉండటం విశేషం. కేంద్ర ప్రభుత్వం 76వ ఆర్ఆర్ బ్యాచ్ నుంచి తెలంగాణకు 4, ఏపీకి 4 ఐపీఎస్ను కేటాయించింది. మన్నన్ భట్, రుత్విక్ సాయి కొట్టే, సాయికిరణ్ పత్తిపాక, యాదవ్ వసుంధర పౌరబెను తెలంగాణకు కేటాయించారు. ఇక ఏపీకి కేటాయించిన వారిలో దీక్ష, మనీషా వెంగళరెడ్డి, సుష్మిత, బొడ్డు హేమంత్ ఉన్నారు. ట్రైనింగ్లో టాపర్స్గా నిలిచిన 8 మంది పరేడ్ అనంతరం ట్రోఫీలు అందుకోనున్నారు. కాగా గత 5 ఏళ్లలో పోలిస్తే ఈ బ్యాచ్లో మహిళల సంఖ్య పెరిగిందని అకాడమీ డైరెక్టర్ అమిత్ గారు చెప్పారు. విధి నిర్వహణలో ఎదురయ్యే అన్ని రకాల సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేలా ప్రొబేషనరీ ఐపీఎస్లకు శిక్షణ అందించామని తెలిపారు. అభ్యర్థులందరికీ శిక్షణ కాలంలో కొత్త నేర చట్టాలపై పూర్తి అవగాహన కల్పించామని, సైబర్ నేరాల కట్టడిపై ప్రత్యేక తరగతులు నిర్వహించామని చెప్పారు. 76th regular recruit batch of Indian Police Service has a passing out parade, and Honorable Minister MOS, Minister of State, Ministry of Home Affairs, Shri Nityanand Rai ji has consented to be the chief guest. So we are left with 207 as far as the passing out. Out of 207, 188 would be Indian probationers. And we have brought a lot of changes as far as the inputs are concerned for the training, especially the challenges. We try to link the threats and the challenges in the field. And it's a very dynamic kind of thing because the challenges and the threats also keep changing. So we focus more on cybercrime and cyber security. We have focused also on the drone technology. We have focused also on the drugs trafficking. And the most important part which Government of India has a focus upon is the new criminal laws. ఈ సందర్భంగా ఏపీ కేడర్కు చెందిన హేమంత్ బొడ్డు దూరదర్శన్తో మాట్లాడుతూ 3వ ప్రయత్నంలో ఐపీఎస్ సాధించారని తెలిపాడు. 11 నెలలుగా ఎన్పీఏలో తీసుకున్న శిక్షణ సంతృప్తినిచ్చిందన్నారు. నేను 3వ అటెంప్ట్లో సివిల్ సర్వీసెస్ అనేది కొట్టడం జరిగింది. అందులో నాకు ఐపీఎస్ అనే సర్వీస్ కేటాయించడం జరిగింది. దాని తర్వాత నేను గత 11 నెలలుగా ఇక్కడ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ జరుగుతుంది. నాకు ఏపీ క్యాడర్ అనేది ఎంపిక, అంటే ఐ వాజ్ అలాటెడ్ టు ఏపీ క్యాడర్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ బీయింగ్ అలాటెడ్ టు దట్. అండ్ నాట్ జస్ట్ అది, మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరో ప్రొబేషనర్ మనీషా మాట్లాడుతూ కుటుంబ నేపథ్యం, గ్రామీణ పరిస్థితులు సివిల్స్ వైపు ప్రభావితం చేశాయని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా అకాడమీలో ఇచ్చిన శిక్షణ విధులు సక్రమంగా నిర్వహించగలమనే నమ్మకాన్ని ఇచ్చిందన్నారు. మాది ఒక వ్యవసాయ కుటుంబం అండ్ నేను 10th వరకు నంద్యాలలో చదువుకున్నాను. దాని తర్వాత ఇక్కడే హైదరాబాద్లో చదువుకున్నాను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. నా గ్రాడ్యుయేషన్ 2019లో అయిపోయింది. సో నా ఫస్ట్ అటెంప్ట్ 2020లో ఇచ్చాను అండ్ నా సెకండ్ అటెంప్ట్లో నేను ఐపీఎస్ అలొకేట్ చేయబడింది అండ్ నా క్యాడర్ ఆంధ్రప్రదేశ్. మాకు పర్టికులర్లీ ఒక సెక్షన్, ఒక మాడ్యూలే ఉంది, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అని చెప్పి. సో అందులో మాకు సిడిఆర్ ఎలా తీయాలి, టవర్ డంప్ ఎలా యూజ్ చేయాలి, ఐపీడిఆర్ ఎలా యూజ్ చేయాలి. సో బేసికలీ ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ పైన చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో ఈ టెక్నికల్ నాలెడ్జ్ని ఇన్వెస్టిగేషన్లో ఎలా వాడాలన్నది కూడా మాకు నేర్పించారు. సో ఇప్పుడు మాకు ఇచ్చిన నాలెడ్జ్ తోటి మేము ఫీల్డ్కి వెళ్ళి సైంటిఫికల్గా డీల్ చేయాలన్నది మా మెయిన్ ప్రయారిటీ. ప్రపంచ స్థాయిలో పోలీస్ శిక్షణలో అత్యుత్తమ సంస్థగా గుర్తింపు పొందింది సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ.
ఈ సంస్థ నుంచి శిక్షణ పొందిన ఈ ట్రైనీ ఐపీఎస్లు విధి నిర్వహణలో చక్కటి ఫలితాలు సాధిస్తారని ఆశిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.